తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు చిన్నారులకు ఎటువంటి రక్షణ లేదని అన్నారు. మాజీ మహిళా మంత్రి అనే గౌరవం కూడా లేకుండా విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి చేయి చేసుకోవడం దారుణమని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని మండిపడ్డారు. పట్టణ అధ్యక్షురాలు శివప్రసన్న గారు, అదేవిధంగా జిల్లా మహిళా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సుజాత గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు దీప్తి గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు, అందరూ ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం మనం చూసాము. మాజీ మంత్రివర్యులు సోదరి విడుదల రజనీ గారు ఒక పరామర్శ కోసం గుంటూరు జిల్లాలో వాళ్ళ అనుచరులతో కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరొక కార్యక్రమానికి వెళ్లే సమయంలో వారి కూడా ఉన్న ఒక అనుచరుడు వారిని అరెస్ట్ చేయడం కోసం ఒక పెద్ద ఒక ఇష్యూని రేస్ చేసి ఆవిడ్ని చాలా అవమానించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వేరు. మహిళలకి రక్షణ కల్పిస్తామని, మహిళలందరికీ కూడా మేము బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకి అగ్రస్థానం ఇస్తామని, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే మహిళలకు చేసిందో అన్ని కార్యక్రమాలు అంతకు మించి మేము చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏమీ ఇప్పటి వరకు లేవు. కానీ మహిళల పట్ల, చిన్నారుల పట్ల అత్యాచారాలు, దాడులు మనకు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అనేక చోట్ల చిన్నారులు సైతం అనంతపురం జిల్లా కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిన్నారుల మీద అనేక సంఘటనలు జరిగాయి. హాస్టల్స్ లో జరిగాయి, బయట జరిగాయి. వీటి మీద కఠినమైన శిక్షలు కానీ తీసుకున్న ప్రభుత్వం కఠినంగా బాధ్యత వహించినట్లు కానీ ఎక్కడ మనకి కనిపించట్లేదు. అంతేకాకుండా మహిళల పట్ల సోషల్ మీడియా ద్వారా మహిళల్ని అవమానకరంగా మాట్లాడడం, చాలా అసభ్యకరంగా మాట్లాడడం, వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం, కుటుంబ సభ్యులు అవమానంతో బాధపడే విధంగా మాట్లాడటం, మహిళల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా జరుగుతోంది. మరి నిన్న సంఘటన చూస్తాం. మొన్న 9వ తేదీన ఒక సంఘటన జరిగింది. కల్పన అనే ఒక ఎంపీటీసీ సభ్యురాలు, ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆవిడ మీద ఏదో సంథింగ్ సోషల్ మీడియాలో ఏదో కేసు పెట్టారు. ఏదైనా కేసు పెట్టచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, దానికి ఎవరు కూడా తప్పు పట్టలేరు. ఎవరైనా ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ పెడతారు. అయితే ఆమె నైటీలో ఉండగా నేను బట్టలు మార్చుకుని వస్తాను నాకు కొంచెం కుటుంబ సభ్యులు అందరూ బతిమాలనా కూడా బలవంతంగా మా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఆవిడని కోర్టుకి ఏమని చెప్తున్నారంటే అర్ధరాత్రి తీసుకెళ్లి పొద్దున్న ఆవిడని అరెస్ట్ చేసినట్టుగా కోర్టుకి అబద్ధాలు చూపించి ఆవిడని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరొక చోట భాస్కర్ అనే అతన్ని సోషల్ యాక్టివిస్ట్ ని చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇవి రీసెంట్. మిగతా ఇంతకు ముందు జరిగినవి అన్ని కూడా చెప్పడానికి టైం కూడా సరిపోదు. ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న మరి ఆ విడుదల రజనీ గారు చూసినట్లయితే పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు, చూసే ఉంటారు. ఆవిడ అడుగుతూనే ఉంది. ఆవిడ ఆసంతో సిఐ గారు ఏంటో చెప్పండి, ఏ కేసో చెప్పండి, సిఐ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు. అంటూ ఉంటే బలవంతంగా పక్కకు తోసేయడం కానీ, మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కానీ అవన్నీ కూడా చూడడం. ఇంకొకటి మన అందరం గమనించాల్సింది ఏంటంటే పోలీసులకి ఎప్పుడూ రైట్ ఉంటుంది. ఎవరి మీదైనా ఎవరికి బాధ కలిగినా కేసు పెట్టచ్చు. పోలీసులు దాన్ని విచారించి ముందు రోజు సాయంకాలం ఎఫ్ఐఆర్ వేస్తే నువ్వు విచారించడానికి ఒక్కొక్కసారి 2 రోజులు పడుతుంది. మీకు నచ్చితే వాళ్ళు 3 నెలలైనా సంవత్సరమైనా విచారణ జరగదు. పోనీ కాదు మీకు ఏదో ఇచ్చారు, దాని మీద ఏదో టార్గెట్ ఉంది ఇచ్చారు. మేమంతా గమనించింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ అనుచరుణ్ణి అరెస్ట్ చేయడం కాదు, విడుదల రజనీ గారిని, ఒక ఎక్స్ మినిస్టర్ని, ఒక మహిళని, ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని నడివీధిలో అవమానించడానికి చేసిన విధానమే మనకి కనబడతా ఉంది. అరెస్ట్ చేయాలంటే అతను శ్రీకాంత్ అనే అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైట్ కాదు, అతనే దోపిడీదారుడు కాదు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, మీరు అరెస్ట్ చేయాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ సిఐ లెవెల్లో, డిఎస్పీ
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం శ్రీ సాయి సత్సంగ నిలయంలో 17వ శ్రీచక్ర వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ గానం చేసిన విజయదుర్గ స్తుతిరత్నం ఆడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం అమ్మవారికి 27 రకాల పంచామృత సహిత సుగంధ ద్రవ్యాలతో కనకాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సద్గురువులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు గురుదేవులు గురుదేవులు వారి యొక్క దివ్య అనుగ్రహంతో అనేక సుగంధ ద్రవ్యాలు అంటే అమ్మవారికి లలిత పరాపట్టానికి అమ్మవారి యొక్క ఆలయపన పూజ అంటాం. అంటే ఆవిడ చేసుకునేటటువంటి పూజా విధానాలలో యాగం తర్వాత మన గిరి గారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమం ఆ యాగం నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేండి. అలా హైదరాబాద్ లో నేను పెట్టిన యాగాలతో ఇవాళ అనేక యాగాలు అక్కడ చేయడంలో మాత్రం నాకు సఫలీకృతం అవడంలో కారణభూతం మాత్రం గిరి గారి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాయాది పాకిస్తాన్ పై దాడి వీడియోను ప్రెస్ మీట్ సందర్భంగా భారత సైన్యం మీడియాకు చూపించింది. ఇండియన్ నేవీ, ఆర్మీ, వాయుసేన తమ లక్ష్యాలను ఛేదించాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు భారత్ ధృవీకరించింది. తాజాగా భారత సైన్యం విడుదల చేసిన వీడియోలో పాకిస్తాన్ మిరాజ్ శిథిలాలను మనం చూడవచ్చు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్ వేటిని చూసుకుని గర్వించిందో భారత్ వాటిని దారుణంగా దెబ్బతీసిందన్న ప్రధాని మోదీ. కనీసం పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితి కల్పించామని వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు ఎస్సీలతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్. కాలువల తవ్వకం పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మాసులి స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవ. ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.